సపోవరం మండలంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే మా జిల్లా అధ్యక్షుడు మా పెందుర్తి శాసనసభ్యులైన పంచగారి రమేష్ బాబు గారు కూడా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. మరి మా ఈ సపోవరం మండలంలో మా 24 పంచాయతీల నుంచి కూడా వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈనాటి మేము ఈ పదవిలోకి వచ్చి కరెక్ట్గా సంవత్సరం రోజులు అయింది. ఆ సంవత్సరం రోజుల్లో మాకు మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం రోజులు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధితో బాట తీసాయి, మంచి అభివృద్ధిగా దూసుకుపోతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లాగా మా మండలంలో మా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఇక నిర్వహించాం. అలాగే మొత్తం మీద ఎన్డీఏ కూటమి ఆదేశాలు రాష్ట్రం అంతా కూడా ఈ పండగ జరుపుకున్నారు. ఎన్డీఏ జనసేన ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. ఆయన మా జిల్లా అధ్యక్షులు కూటమి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ఎలాగిచ్చింది ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ముందుకు నడుస్తాం తప్ప మీ ఇండివిజువల్గా మటు ఈ కార్యక్రమం కాదు. అందులో ఆదేశాలు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ భాగస్వామ్యులు కావాలి కదా. జనసేన పార్టీ మాత్రం ఇవ్వడం అయితే అందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి పలానా టైంలో ఇక్కడ పలానా దగ్గర 60 ఫీట్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి మీరు ప్రతి విలేజ్ నుంచి కూడా పెట్టారు. ప్రతి విలేజ్లో కూడా జరుగుతున్నాయి. కాకపోతే మండల స్థాయిలో మనం హెడ్ క్వార్టర్లో పెట్టాలి కదా. మన హెడ్ క్వార్టర్లో పెట్టి అందరికీ మీ ఆదేశాలు మెసేజ్లు ఫార్వర్డ్ చేసాం. మరి అవన్నీ చూసుకొని వచ్చేవాళ్ళు అందరూ వచ్చారు. మరి దీనికైతే మేము ఇదేం కాదు. సంక్రాంతి ఆ ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు ఎలాగుంటే అలాగా ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తే దాన్ని మేము కట్టుబడి మా అందరూ ఈ జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? కార్యక్రమాలు కూడా ఇవాళ కోలాటకులు గంగిరెద్దులు ఒక సంక్రాంతి సంబరాల్లాగా ఏగా ముగ్గురు పోటీలు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపిస్తున్నాం. మరి ఇవాళ మాకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి ప్రైజులు ఇస్తారు. వాళ్ళకి ప్రైజులు కూడా వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా దొరుకుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ప్రైజులు దొరుకుతుంది. సాయంకాలం కూడా దీపావళి పండుగలాగా సంక్రాంతి సంబరాల్లో దీపావళి ఎలా జరుగుతుందో మందుగోడు సామాన్లతో చాలా మాకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చాలా భారీగా మండల స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ పండుగ అందరూ కూడా ముందుకు నిలబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని మరి కోరుకుంటూ కూటమి ప్రభుత్వం